బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ లీడర్లు. అధికారం కోల్పోయినప్పటి నుంచి గులాబీ నేతలు ఏం చేస్తున్నారో వాళ్లకే సోయలేదన్నారు. అసత్యాలు ప్రచారం చేయడంలోనూ బావా బామర్దులు పోటీ పడుతున్నారని విమర్శించారు. ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప చేసేదేం లేదని మండిపడ్డారు. చేతనైతే బీఆర్ఎస్ నేతలు సహకరించాలి, లేదంటే సైలెంట్ గా ఉండాలన్నారు హస్తం లీడర్లు. అసత్యాలు చెప్పడంలో హరీష్ రావును మించిన వారెవరూ లేరని మండిపడ్డారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ఓర్వలేక విమర్శిస్తున్నారని ఫైర్ అయ్యారు. బావమర్దులు ఒకరిపై ఒకరు పై చేయి సాధించుకునేందుకు లేనిపోని అపోహాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా భీమారం మండలం మన్నెగూడలో కార్యకర్తలను కలిశారు ఆది శ్రీనివాస్. రైతు భరోసా వేయకపోతే ఎందుకు వేస్తలేరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటారు. మీ హయాంలో 40 కిలోల సంచికి 4 కిలో అధికంగా దోపకం చేసి రైతు రుణమాఫీ చేస్తారని చెప్పి వడ్డే మాఫీ చేసిన మీరు ఈరోజు మేము ఇక్కడ రైతు భరోసాకు సంబంధించిన కార్యక్రమం గత 2-3 రోజులుగా ముందు ఎకరం ఉన్న వారికి వేసి ఆ తర్వాత 2 ఎకరాలకు వేసి మిగతా వరకు వేసే ప్రయత్నం చేస్తుంటే అబద్దాల హరీష్ రావు గారు ప్రచారం. నేరేళ్లలో నవోదయ కొనసాగింపుపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిశారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురిలోని నేరేళ్లకు కేటాయించిన నవోదయ విద్యాలయాన్ని అక్కడే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. నేరేళ్ల ప్రాంతంలో ఎస్సీ జనాభా ఎక్కువన్నారు వంశీకృష్ణ. నవోదయ విద్యాలయం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి 30,000 ఎకరాల స్థలం కేటాయించిందన్నారు విప్ అడ్లూరి లక్ష్మణ్. నేరేళ్లలో నవోదయ రాయడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు లక్ష్మణ్. వారు కూడా రిప్రజెంటేషన్ తీసుకొని దాన్ని పరిశీలించి ఖచ్చితంగా మాకు న్యాయం జరిగేటట్టు వారు దాన్ని రివ్యూ చేసి అలాట్మెంట్ ఎట్లయితే ధర్మపురికి వచ్చిందో దాన్ని ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసేటట్టు చూస్తామని చెప్పి వారు మాకు పాజిటివ్గా స్పందించినారు. ఎక్కడైతే మీరు నోటిఫికేషన్ ఇచ్చినా అక్కడనే మీరు ఉంచే విధంగా నిర్ణయం జరగాలని చెప్పి కేంద్ర మంత్రివర్యులు కూడా వారు వివరించడం కూడా జరిగింది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకే పరిమితం కాకుండా రాష్ట్రాభివృద్ధిపై సలహాలు, సూచనలు అందించాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ రాష్ట్ర అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందన్నారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ కాంగ్రెస్ అన్నారు. పాతవాటితో పాటు కొత్త స్కీంలను అమలు చేస్తున్నామన్నారు జీవన్ రెడ్డి. అంటే ఏ 4 ఏళ్ల మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం ఇక్కడ జగిత్యాల చేపట్టమని చెప్పి చెప్తున్నారో దాని నాంది పలికింది, ఆలోచన కల్పింపజేసింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆనాడు ప్రాతినిధ్యం వహించింది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి అమ్ముడు పోయిందని విమర్శించారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్. కేటీఆర్ ఓ అసమర్థ నాయకుడని విమర్శించారు. కొడంగల్లో కోతలు కోసిన కేటీఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయట్లేదో చెప్పాలని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ డిపాజిట్లు తెచ్చుకుంటే గొప్ప విషయమే అన్నారు మెట్టు సాయి కుమార్. మీ డిఎన్ఏలో తెలంగాణ పౌరుషం ఉంటే సిరిసిల్ల అసెంబ్లీ సంబంధించిన ఎన్నికలకు మీరు రాజీనామా చేయండి అసెంబ్లీకి. అప్పుడు చూసుకుందాం సిరిసిల్ల గెలిచేది కాంగ్రెస్ పార్టీయా మీ అనుకున్న టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీయా. 10 ఏళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ చేయలేని అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు కాంగ్రెస్ నేతలు. అభివృద్ధి చేయకపోగా తమ ప్రభుత్వం చేసే డెవలప్మెంట్ ను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు మరోసారి ప్రజలు బుద్ధి చెప్తారన్నారు హస్తం నేతలు.